అధికారులు, పోలీసు డిపార్ట్మెంట్లు అన్ని శాఖల వారు పర్యవేక్షించి రోడ్లమ్మట తిరిగి అంతా ఏ ప్రాణ నష్టం లేకుండా, ఏ చెట్లు పడిపోకుండా అన్నీ ఎప్పటికప్పుడు పరిస్థితికి అనుకుని బాగా ఏర్పాట్లు బాగా చేస్తున్నారు. తుఫాను అనుకున్నంత నష్టం ఏం లేదు. ఆ? గాలి లైట్గా వానజల్లులు పడుతూ ఉంటే వాతావరణం బాగానే ఉంది. ఇల్లు మొత్తం పడిపోయింది. ప్రభుత్వం వాళ్ళు వచ్చి రాత్రి వచ్చి మొత్తం కాపాడి కొద్దిగా ఏటికై పక్క తోసి శుభ్రంగా చేసి వెళ్ళారు. ప్రాణానికి అయితే ఏమిత్వం లేదు. పాకల్లో వాళ్ళందరినీ తీసుకెళ్ళి జాగ్రత్తగా పెట్టారు. కొద్దిగా మంచి చెడ్డ బాగా చేశారు. ఇప్పుడు వరకు కరెంటు సాయంత్రానికల్లా ఎల్ఫై చేస్తా అన్నారు. అదే అండి జరిగింది. మా ప్రాణం ఏమైతే లేదు. చెట్లు గిట్లు పడిపోతే మొత్తం జేసీబీలు తీసుకొచ్చి లోనికి తెప్పించారు. ఇక్కడి నుంచి ఏరియా అంతా గోపనపాలెం ఏరియా. ఈ చెట్లన్నీ కూడా పెద్ద పెద్ద చెట్లు పడిపోవడం రాత్రి 5:30, 6 బాగా పడి బేభత్సంగా పడిపోయి ఎక్కడ వాళ్ళకి భయం వేసిపోయింది. అయితే ప్రభుత్వం వాళ్ళు కూడా వచ్చారు. ఎంపటే వచ్చి కార్లు వేసుకొచ్చి మళ్ళీ జేసీపీలు వేసుకొచ్చి ఆ చెట్లన్నీ పక్క తోసేసి దారులు మాత్రం క్లీన్ చేశారు. కొన్ని చోట్ల అయితే స్తంభాలు పడిపోయినాయి. స్తంభాలకు మాత్రం ఎక్కడ అవకాశం లేక పాపం వాళ్ళు చాలా ఇదిగా చేశారు. చాలా బాగా చేసింది ప్రభుత్వం. చాలా సంతోషం. కాకపోతే కొంతమంది లేబర్ ఉన్నారు, పేదోళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఇల్లు పడిపోయినాయి కొన్ని. వాళ్ళకి ఏదో చూసుకొని సాయం చేస్తారని మేము ఆశిస్తాం. మా ఇంట్లో దారికి చెట్లు అడ్డంగా పడిపోయినాయి. కరెంటు తీగలు. మాకు ఇంట్లో చంటి పిల్లలు, చిన్నపిల్లలు, ముసలోళ్ళు, ముతకోళ్ళం చాలామంది ఉన్నాం. మాకు వస్తానికి దారి లేదు. పాలు, ఇంట్లోకి సరుకులు తెచ్చుకోవడానికి కూడా దారి లేదు. మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాం సార్. ప్రభుత్వం దయచేసి ఈ చెట్టు ఇవి తీసి మాకు దారి శుభ్రం చేసి పెట్టండి సార్.